అనేక సంక్షేమ ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గత ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని పరిశీలించాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నాం. ఏ హాస్టల్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి సరైనటువంటి మరుగుదొడ్లు లేకపోవడం, ఏదైతే ఫుడ్ మెనూను గవర్నమెంట్ అందిస్తూ ఉందో ఆ ఫుడ్ మెనూను కూడా వాళ్ళు రోజు కూడా సరిగ్గా దాన్ని సమర్థించకపోవడం కూడా చూస్తూ ఉన్నాం. విద్యార్థులు ఎవరైతే సంక్షేమ హాస్టల్లో చదువుతున్నారో వాళ్ళు ఈరోజు అనేక సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వార్డెన్లకు కూడా సరైనటువంటి జీతాలు కానీ లేదంటే మెస్ బిల్లులు కానీ రిలీజ్ చేయని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. ఏదైతే ప్రభుత్వం గత 5 ఏళ్ళు పరిపాలించారో వాళ్ళు ఏ రోజు కూడా విద్యార్థుల సమస్యలపైన కానీ విద్యార్థుల సమస్యలను ఏ రోజు అడిగి తెలుసుకోవడం కానీ ప్రయత్నం చేయలేదు. ఏదైతే ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థుల సమస్యలపైన ఎన్నటికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థుల సమస్యలపైన